సో చర్మంపై తెల్ల మచ్చలు అంటే కొందరికి ముందు నుంచే సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. అంటే గట్టిగా రబ్ చేసినా గానీ, మొహం కడుక్కున్నా గానీ, గట్టిగా సన్ ఎక్స్‌పోజ్ అయినా గానీ రెడ్‌గా ఉంటది. ఇట్లాంటి సెన్సిటివ్ ఉన్న స్కిన్ వాళ్ళకి వింటర్‌లో ఎస్పెషల్లీ కొంచెం ఫేస్ వాష్ చేయగానే మొత్తం వైట్ స్పాట్స్ స్కిన్ అంతా వైట్ అవుతా ఉంటది. ఫస్ట్ రీజన్ ఏంటంటే స్కిన్ అంతా ఎక్స్‌ఫోలియేట్ అయిపోయి అంతా అంటే హెల్తీ స్కిన్ అంతా పోయి ఈ సెన్సిటివ్ స్కిన్ ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల స్కిన్ అనేది వైట్ స్పాట్స్ కింద ఏర్పడతాయి. సో దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. అంటే అలాగే కంటిన్యూగా మనం రెగ్యులర్ ఫేస్ వాష్‌లు వాడాము. అలాగే హార్ష్‌గా ఉన్నామనుకోండి స్కిన్ ఆ తెల్ల మచ్చ అనేది ఇంకా డీపర్ అయిపోయి పర్మనెంట్‌గా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ ప్లేస్‌లో మైల్డ్ క్లెన్జింగ్ లోషన్స్ వాడారనుకోండి సగం ప్రాబ్లమ్ అక్కడే ఆగిపోయింది. అంటే అక్కడే తీర్చేసినట్టు. దెన్ అవసరం అనుకుంటే యాస్ పర్ రిక్వైర్మెంట్స్ స్కిన్ మాయిశ్చరైజర్ మరీ ఎక్స్‌ట్రీమ్ సెన్సిటివ్ ఉంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ క్రీమ్స్ ఉంటాయి. వెరీ మైల్డ్ స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ ఉంటాయి. అది కూడా ఒక 3 to 5 డేసే వాడమంటారు. అది ఎక్సెసివ్ డ్యామేజ్ ఉన్నప్పుడే. తప్పితే మోర్ ఆర్ లెస్ మెయింటెనెన్స్ తోటి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు వైట్ స్పాట్స్ అనేసరికి పేరెంట్స్‌కి కానివ్వండి, లేకపోతే మనం చూసే వాళ్ళకి కానివ్వండి ఒక చిన్న భయం పుడుతది. అంటే విటిలిగోనా లేకపోతే ఇంకేదైనా ఇన్ఫెక్షనా, ఫంగల్ ఇన్ఫెక్షనా సో ఇట్లాంటివి చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సింపుల్‌గా పిటీరియస్ ఆల్బా అని చెప్పేసి స్కిన్ ఎక్కువ డ్రై అయితే ఎస్పెషల్లీ పిల్లల్లో వైట్ స్పాట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా భయపడి చాలా ట్రై చేసి లాస్ట్‌కి మా దగ్గరికి వస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము సింపుల్‌గా క్లెన్జింగ్ లోషన్ వాడండి, మాయిశ్చరైజర్ ఎక్కువ పెట్టండి. అండ్ దెన్ అవసరం అనుకుంటా ఇఫ్ దేర్ ఈస్ సింపుల్ స్మాల్ యాక్టివిటీ ఆఫ్ ఫంగస్ దెన్ చిన్న యాంటీ ఫంగల్ క్రీమ్ కూడా పెడతాం. సో ఇట్స్ వెరీ ఈజీ అండ్ వెరీ సింపుల్ ఆల్సో. బట్ అది ఎక్కువ కాంప్లికేట్ చేసుకుని వైట్ స్పాట్స్ అని ఎక్కువ చేసుకున్నారనుకోండి దాన్ని ట్రీట్ చేయడం కష్టం. సో ఆ స్కిన్ ఇష్యూని ట్రీట్ చేయడం చాలా ఈజీ, చాలా సింపుల్. బట్ ఆ వైట్ స్పాట్స్ అంటే చాలా డీప్ అయిపోయి స్ట్రాంగ్గా పడిపోయినాయి అనుకోండి అవి కవర్ చేయడానికి హీల్ చేయడానికి మంత్స్ పడుతుంది. సో ఇనిషియల్ గానే డాక్టర్ దగ్గరికి వస్తే ఇట్స్ వెరీ సింపుల్. అండ్ అగైన్ వైట్ స్పాట్స్ చాలా రకాలు ఉంటాయి. అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ టీనియా వర్టికల్ అని చెప్పేసి నెక్ కానీ వీప్లో కానీ బాడీలో కానీ వస్తూ ఉంటాయి. సో ఫంగల్ ఇన్ఫెక్షన్ మనం విటిలిగో అనుకోని దానికి స్టీరాయిడ్స్ వాడేసి దాన్ని ఇంకా కాంప్లికేట్ చేసుకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ నాట్ అంటే ప్రతిదీ నెట్లో సెర్చ్ చేయడం లేకపోతే ప్రతిదీ మనకు తెలిసిన వాళ్ళని అడగడం కాకుండా ఒకసారి డాక్టర్ని కలిసారనుకోండి సింపుల్ గా అయిపోతుంది. ఒక ప్రిస్క్రిప్షన్, ఒక కన్సల్టేషన్. బట్ ఇట్ ఈస్ లైక్ క్లియర్ ఫర్ ఎవర్. అంటే స్కిన్ అనేవి ఒక్కసారి కాదు, నెక్స్ట్ ఇయర్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. సో ఎప్పుడు మా దగ్గర పేషెంట్ వచ్చినా కూడా మెనీ టైమ్స్ సార్ నాకు లాస్ట్ 3 ఇయర్స్ ఉంచింది అంటున్నాడు. సో ఆయన 30 రకాల ట్రీట్మెంట్స్ ట్రై చేశాడు ఆన్ హిస్ ఓన్. బట్ డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఒక్క ట్రీట్మెంట్ తోటి అయిపోతుంది. సో మెనీ టైమ్స్ యూ ఆర్ వెరీ సేఫ్ విత్ ద డాక్టర్ దెన్ ట్రైయింగ్ యువర్ ఓన్ క్రీమ్స్. సో వైట్ స్పాట్స్ అనేవి ఒక డిసీజ్ లాగానో లేక స్కిన్ ప్రాబ్లం లాగానో చూడకుండా స్కిన్ కేర్ అవసరం, దానికి ప్రొఫెషనల్ అవసరం, దానికి తగ్గట్టుగా ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకున్నారనుకోండి యూ విల్ నాట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీ వైట్ స్పాట్స్ ఆన్ యువర్ ఫేస్. సో ఈ వైట్ స్పాట్స్ ఎక్కువగా వింటర్ లోనే చూస్తాం. వింటర్ లో అనేసరికి డ్రై వెదర్ కాబట్టి, డ్రై సీజన్ కాబట్టి, ఎక్కువ డ్రై కండిషన్ కాబట్టి మీరు హార్ష్ గా కాకుండా జెంటిల్ కేర్ ప్రోడక్ట్స్ వాడితే 100% వైట్ స్పాట్స్ రాకుండా చేసుకోవచ్చు.